మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం ముస్తాబవుతోంది. ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు 11 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దీనికోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలియజేశారు. ఇప్పటికే శ్రీగిరి అంతా ముస్తాబవుతుందని తెలిపారు. క్యూ లైన్లు, ఖాళీ ప్రదేశాలలో పారిశుద్ధ్యం, త్రాగునీటి సౌకర్యాలు, పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనిపై ఈవో శ్రీనివాసరావుతో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీశైల దేవస్థానమే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోబోయే బ్రహ్మోత్సవాలలో మొదటిది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి తమ సిబ్బందితో మొత్తం కూడా ఏర్పాట్లను సిద్ధం చేయడానికైతే ముమ్మరం చేశారు. అయితే భక్తుల కోసం ఇటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులే లక్ష్యంగా చేయబోయే కార్యకలాపాలు ఏంటి అనేది మన దగ్గర ఈవో గారు శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన దగ్గర నుంచి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మహాశివరాత్రి పర్వదినం కావచ్చు, మహాశివరాత్రి ఈ ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు జరగబోయే ఈ బ్రహ్మోత్సవాలకు భక్తుల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అలాగే అంటే అధునాతంగా మరింతగా కల్పించే ఏర్పాట్లు ఏం చేస్తున్నారు ఒకసారి మాకు వివరించండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. శ్రీశైల మహాక్షేత్రంలో మనకి ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. శ్రీశైల దేవస్థానం జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం రెండు ఒకే ప్రాంగణంలో ఉన్నటువంటి ఏకైక శైవక్షేత్రంగా, శక్తిపీఠంగా వెలసిల్లినటువంటి ఈ యొక్క క్షేత్రంలో మహాశివరాత్రికి ప్రత్యేకత ఉన్నది. లక్షలాది భక్తులు ఆ రోజు 8వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఈ శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించి స్వామి అమ్మవార్ల కరుణా కటాక్షాల కోసం వారు దర్శన భాగ్యం కోసం రావటం అనేది, దాంతోపాటు శివస్వాములు వారు ఇరుముడి దారంతో 41 రోజులు, అదేవిధంగా 20 రోజులకు సంబంధించినటువంటి ఈ యొక్క మాలధారణ ద్వారా వారు ఇరుముడి ఇక్కడే విరమణ చేయటం అనేది కూడా ఈ యొక్క క్షేత్రం యొక్క ప్రత్యేకత. అలాంటి సందర్భాల్లో వచ్చినటువంటి భక్తులందరికీ సౌకర్యవంతమైనటువంటి దర్శనం, అదేవిధంగా త్రాగునీరు, శౌచాలయాలు, వసతి ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత దేవస్థానం మీద ఉంది. గత సంవత్సరం యొక్క అనుభవాలని, అదేవిధంగా గత సంవత్సరం 11 రోజుల వ్యవధిలో మనకు 11 లక్షల సుమారు భక్తులు రావటం జరిగింది. ఒక్క మహాశివరాత్రి రోజు 1,12,000 మందిని మనం దర్శన భాగ్యం కల్పించడం, ఏ విధమైనటువంటి స్పర్శ దర్శనం ఇవ్వలేక కేవలం అలంకార దర్శనం ద్వారా ఇవ్వటం అనేది జరిగింది. ఎక్కడా కూడా ఒక చిన్నపాటి ఇబ్బంది లేకుండా స్వామి అమ్మవార్ల యొక్క కరుణా కటాక్షాలతో చాలా చక్కగా గత సంవత్సరం ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం మనకు ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేసి ప్రభుత్వం 17 మంది సభ్యులు, 6 ప్రత్యేక ఆహ్వానితులతోటి మనకు ట్రస్ట్ బోర్డు కూడా ఒకటి ఉంది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాల నిర్వహణ, దాంతోపాటు ప్రభుత్వంతో ఏదైనా విషయాల్లో అనుసంధానం చేసుకోవడానికి కావాల్సినటువంటి వాటిని సమన్వయం చేయటం కోసం అని చెప్పి ఒక త్రిసభ్య మంత్రుల కమిటీని కూడా గౌరవ దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనాయుడు గారు, అదేవిధంగా హోంశాఖ మంత్రివర్యుని అనితా మేడం గారు, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు సత్యప్రసాద్ గారు, వారితో పాటు ఆర్ఎండ్బి మినిస్టర్ గారు, నంద్యాల జిల్లా వాసులైనటువంటి ఆర్ఎండ్బి మినిస్టర్ గారు బీసీ జనార్దన్ రెడ్డి గారు, ఎన్ఎండి ఫరూక్ గారు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పయ్యావుల కేశవులు గారు, అదేవిధంగా ఈ క్షేత్రంతో ప్రత్యేక అనుబంధంగా ఉన్నటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు, విద్యుత్ శాఖ మంత్రివర్యులు, వీరందరూ కూడా రేపు 2వ తారీఖున ప్రత్యేక ఒక సమీక్షా సమావేశాన్ని ఇక్కడ నిర్వహించి అటు ప్రభుత్వ పరంగా ఇప్పుడు దేవస్థానం చేసేటువంటి ఏర్పాట్లు మనం రెడీగా ఉండటానికి కూడా అన్ని రకాలైన ఏర్పాట్లు చేయటం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రధానంగా మహాశివరాత్రికి సంబంధించి వచ్చే వేలాది మంది భక్తులకైతే
అన్ని విధాలుగా ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని, ఇప్పటికే శ్రీశైల క్షేత్రం అంతా ముస్తాబవుతుందని, ఈ ఫిబ్రవరి 2 కల్లా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకొని రెండో తారీఖునే మిగతా 6 మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రులకు సంబంధించి ఇక్కడ పలు నిర్ణయాలు తీసుకొని భక్తులకు కావలసిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే వాళ్ళ సూచనలు సలహాల మేరకు పూర్తి చేసుకొని ఉన్నామని భక్తులు గమనించాలని, మహాశివరాత్రికి వచ్చే భక్తులు అంటే పాదగంగ వద్ద కావచ్చు, అలాగే ప్రసాదాల విషయంలో కావచ్చు, క్యూలైన్ల విషయంలో కావచ్చు, వసతి విషయంలో కావచ్చు, అన్ని విధాలుగా కూడా శక్తి వంచన లేకుండా మా సిబ్బందితో మేము ముందుకెళ్తూ ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు అయితే మేము కృషి చేస్తున్నాము. విజయవంతంగా చేసే బాధ్యత భక్తులపై ఉందని ఇక్కడ ఈవో శ్రీనివాసరావు గారు అయితే చెప్పిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం, నంద్యాల జిల్లా.